అంటే లంబాడాలు ఇలా రాజకీయం చేస్తున్నారు అంటే కేసీఆర్ అని అంటారు. కేసీఆర్ అది 100% అన్న. ఇప్పుడు 1989లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొప్పగా ఏమని చెప్పుకుంటారు అంటే 1989లో ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మా లంబాడ సోదరులందరూ ముందరికి వచ్చి రాజకీయం చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. 1989 సంవత్సరంలో రిజర్వేషన్ ఇచ్చిన మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేరు, అది 100% ట్రూత్. కానీ రిజర్వేషన్ ఇచ్చిన ఒకరి మాట తప్ప మాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ ఇవ్వలేదన్న. ఇప్పుడు కూడా మేము రిజర్వేషన్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలన్నా మీరు చెప్పండి. మేమేమో గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలి, డబ్బులు ఉన్న పిల్లలేమో కాన్వెంట్లలో చదువుతారు. కాన్వెంట్లలో చదివినోడు రిజర్వేషన్ ఉంటే ఏంది లేకపోతే ఏందన్న, వానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత వాడే 100% ఫుల్ఫిల్ చేసుకుంటాడు గవర్నమెంట్ జాబ్లని. గురుకుల విద్యార్థులు లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి ఏం స్టాండర్డ్స్ ఉంటాయన్న మీరు చెప్పండి, ఏం స్టాండర్డ్స్ ఉంటాయని మాకు ఆ రిజర్వేషన్ యూజ్ చేసుకోవాలి మేము. ఆ రిజర్వేషన్ అనేది ఒక నామ్ కేవాస్ ఇచ్చినామని చెప్పుకోవడం కోసం పైన పడారం లోన లోటారం అంతే, ఇది నడుస్తుందన్న. మేము దాన్ని ఓవర్కమ్ చేసి మేము రాజకీయంలో మేము ఎదగాలి, మేము ముందర రావడానికి రీజన్ కేసీఆర్ గారు.